గుణశేఖర్ గారు, సార్ అంటే ఇప్పటివరకు ఒక హిస్టారికల్ స్టోరీస్ అండ్ హై బడ్జెట్ కాంబినేషన్స్ మూవీస్, టెక్నికల్గా హై స్టాండర్డ్స్ ఉన్న మూవీస్ చూసాం మీ నుంచి. ఫస్ట్ ఎఫోరియా గ్లిమ్స్ చూడగానే మీరు ఇంత కాంటెంపరీ సబ్జెక్ట్ని డెలివరీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే విజువల్స్ కానీ ఇప్పుడు ఎవ్రీడే న్యూస్లో చూసే కంటెంట్ అంతా గ్లిమ్స్లో కనిపించింది. ఈ మత్తు పదార్థాలు కానీ, ఈ నైట్ పార్టీస్, లేకపోతే బిగ్గెస్ట్ ఇష్యూ మన ఇండియా ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఇష్యూని అడ్రస్ చేస్తున్నారు. ఎక్కడైనా మన కలకత్తా ఇష్యూ చూసాం, ఎంత ఇండియా మొత్తం రగిలిపోయింది. సో మీరు అంటే బాలరామాయణం తర్వాత మళ్ళీ ఇంతమంది కొత్త వాళ్ళతో పనిచేయటం ఇదే ఫస్ట్, ఇదే తర్వాత ఇదే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? అంటే ఏమి అంటే ఒక సామాజిక బాధ్యత కనిపిస్తుంది సినిమాలో. మీరు మత్తు ఈ పదార్థాలు ఇవన్నీ కనిపిస్తున్నా సరే ఒక సోషల్ ఇష్యూని అడ్రస్ చేశారు కదా. మీరు ఎంతవరకు ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళటానికి ట్రై చేశారు? అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలాంటి సబ్జెక్ట్తో ప్రయత్నం చేయాలన్న థాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు? అదే అండి, ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టు నా మొదటి సినిమా లాఠీ కూడా ఆల్మోస్ట్ చాలా మంది కొత్త వాళ్ళతోటే చేశానండి. ప్రశాంత్ కూడా ఫస్ట్ తెలుగు సినిమా అదే, అప్పుడే తమిళ్లో కూడా వస్తున్నాడు. సో అంటే ఇది యాక్చువల్గా కొత్త వాళ్ళతో చేద్దామా పాత వాళ్ళతో చేద్దామా అనే కాన్సెప్ట్ కాదండి. అంటే ఈ కథ నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేసింది. సో నాకు అంటే మేజర్గా ఒక 2 సంఘటనలు బాగా మూవ్ చేశాను నన్ను. సో వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని కథ రాయటం మొదలెట్టాక కేవలం ఆ 2 సంఘటనలే కాదు, ప్రతి వారం అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈ రోజున మీరే అన్నట్టు సొసైటీలో. సో ఇది అంటే కరెక్ట్గా చెప్పదగ్గ కథ, ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ అనిపించింది. సో అలా అదే సంకల్పంతో కథ రాయటం జరిగాను. అదే రాస్తున్న కొద్దీ నేను బేస్ చేసిన ఈ 2, బట్ ప్రతి జరిగే దాంట్లో ఇదే సిమిలారిటీగా ఇలాగే జరుగుతున్నాయి. సో దాంతో నాకు ఇది రైట్ టైం ఈ కథను ఇప్పుడు తీయడానికి అనిపించి ముందు ఎప్పుడు ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నీలిమతో చెప్పగానే తను బాగా అంటే కరెక్ట్ అయిన అంటే సోషల్ సినిమా వసం మీరే అన్నట్టు దాదాపు రుద్రమదేవి, శాకుంతలం ఓ 10 years అయిపోయింది ఈ 2టికే. సో మళ్ళీ సోషల్ చేస్తున్నప్పుడు ఇది చాలా బాగుంది నాన్న, బాగా స్ట్రైకింగ్గా ఇప్పుడు తీయాల్సిన సబ్జెక్ట్, దట్టు యూత్ కంప్లీట్గా అంటే యూత్కి చెప్పాల్సిన ఒక కథ అనిపించింది. సో అని వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అవ్వటం. సో దాంతో రాస్తున్నప్పుడు వాళ్ళు కూడా కథలో పార్టిసిపేట్ చేయటం, వాళ్ళ పర్స్పెక్టివ్, ఓకే ఇప్పుడున్న గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో వాళ్ళు నాతో మళ్ళీ డిస్కస్ చేయటం. సో ఇలాగా ఈ కథని తయారు చేసి అప్పుడు ఆడిషన్స్ మొదలుపెట్టి అంటే టోటల్గా క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళే. నాకు ఇందాక మీరు దిల్ రాజు గారు పరిచయం చేశారు అడ్డాల చంటి కొడుకని. నాకు అడ్డాల చంటి కొడుకని కూడా తెలియదు. వచ్చాడు, బాగుండి అతని కళ్ళే చాలా బాగా నచ్చాయి. అతను నేను విలన్ క్యారెక్టర్ అనుకున్నాను. అలాగే విఘ్నేష్, తను యుఎస్లో చాలా మంచి యూనివర్సిటీలో చదివాడు, యాక్టింగ్ కోర్స్ కూడా. సో తన్ని యాక్చువల్లీ ఫస్ట్ జూమ్లోనే ఆడిషన్ చేయడం జరిగింది. తర్వాత అతను ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 ఆడిషన్స్ తోటి అలాగా ఇందాక నీలిమ చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా క్యారెక్టర్స్ని బాగా అంటే ముందు బాగా వాళ్ళు కథకు కనెక్ట్ అయిపోయారు. అరే ఇది బాగుంది సార్, ఇదని చెప్పి ఇప్పుడు జరుగుతుంది ఇదే, మా ఫ్రెండ్స్ బ్యాచ్లో జరిగింది సార్, మా పక్కింట్లో జరిగింది, ఇవన్నీ వాళ్ళు చాలా రిలేట్ అయిపోయి వాళ్ళందరూ డెపిక్ట్ చేసిన విధానం కూడా అంటారంటే అంటే ఏదో ఒక సినిమాటిక్గా కాకుండా వెరీ రియలిస్టిక్ వేలో వాళ్ళు పోర్ట్రేట్ చేయడం జరిగింది.